మన దేశంలో అడుగడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కు లంచం, తినే బ్రెడ్కు లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే బతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్? అంటే లంచం లేకుండా ఈ దేశంలో ఏ పని జరగదనే మీ ఉద్దేశం? జరగదు సార్. రిక్షా వాడికి భయం పోలీస్ అంటే, పగటి పూట లైట్ లేదని కేసు పెడతాడేమోనని. లారీ డ్రైవర్ కు భయం ఆర్టీఓ అంటే, పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని. రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతికే ఉన్నావన్న సర్టిఫికేట్ అడుగుతాడేమోనని. పిల్లలకన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీటుకి ఎంత డబ్బు గుంజుతారోనని. ఓ ఆటో డ్రైవర్, రిక్షావాడు, కూలి రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఈ లంచగొండ్లే సగం తినేస్తుంటే మిగతా డబ్బులతో పెళ్లం బిడ్డలు ఏమని పోషిస్తాడు సార్? వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూసే నా గుండె రగిలిపోయింది. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొలుపు అంటూ ఆయన గీతాంజలి రచించాడు. ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను ఆయన కలలుగన్న స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించడానికే ఈ రక్తాంజలి రాశాను. ఒక లంచగొండిని చంపైన 1,00,000 మంది అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను, పుట్టించాను. మిస్టర్ జస్టిస్, కోర్టుకు చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండవంటారు. ఒక్కసారి మీ హృదయంతో చూడండి. నేను చేసింది నేరమని ఇంకా మీకు అనిపిస్తే నా కోసం లా పుస్తకాలు తిరగేయొద్దు, క్లాజులు సబ్ క్లాజులు చూడొద్దు, పేరాలకు పేరాల ఆరాలు తీయొద్దు. నేరం ఒప్పుకుంటున్నాను గనక మీ తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఉరికమ్మం ఎక్కుతాను. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వండి. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ ది జడ్జిమెంట్. నీ అబ్బా, వాడి వాదన వింటుంటే నేనే కన్విన్స్ అయిపోయేలా ఉన్నాను. రేపు కోర్టు వాడికి ఉరిశిక్ష వేయకపోతే మనకి చాలా డేంజర్. రేపు కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు దారిలోనే వేసేస్తాను. రేపటి వరకు వెయిట్ చేయకూడదు. ఈ రాత్రికి వాడు చచ్చిపోవాలి. ఏమిటి మరి అనేది? ఠాగూర్ కావాలి, అతని ప్రాణాలు మేం తీయాలి. ₹1,00,00,000 ఇస్తాను. లంచమా? 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు. చాలా పెద్ద రిస్క్, కానీ చేస్తాను. ఠాగూర్, ఇక్కడికి ఎలా వచ్చానని చూస్తున్నావా? నేను ఎక్కడికైనా రాగలను, ఏమైనా చేయగలను. లంచం లంచం. ఒకవేళ కోర్టు నీకు ఉరి శిక్ష వేయకపోయినా నేను వేస్తాను. ఏంటన్నా ఇంకా మాటలు? వద్దురా, వద్దు. దీనితో కాలిస్తే ఒక్క బుల్లెట్ తో బాధ తెలియకుండా పోతాడు. కోట్లు సంపాదించిన నా హాస్పిటల్ మోయించాడు, నా కొడుకు చావుకి కారణమయ్యాడు. అంత సులువుగా చావకూడదురా. వీడి వల్ల నేను ఎంత టెన్షన్ పడ్డానో వాడికి మీ ద్వారా తెలియాలి.